ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండేటువంటి పుదీనా పౌడర్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, చేసుకుని ఒక నెల రోజుల వరకు ఎలా నిల్వ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఐ హోప్ అండి మీ అందరికీ నచ్చుతుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా చేయొచ్చు ఏంటనే చూసేద్దాం. ఈరోజు నేను నా స్టైల్లో పుదీనా పౌడర్ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను. దానికోసం కావలసినటువంటివి శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, తర్వాత వచ్చేసి పుదీనా ఇంకా చాలా ఉంది క్వాంటిటీ. నేను ఫోటో తీయడం కోసం నేను తెచ్చాను. ఇవ్వండి ఇంత ఉంది. దీన్ని నీట్గా వాష్ చేసి ఒక 3-4 అవర్స్ గాలికి ఆరబెట్టుకున్నాను. తర్వాత దీనికి ఇంకా కొన్ని ఎండుమిర్చిలు కావాలి. ఎండుమిర్చి కూడా తర్వాత వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని వీటిని మంచిగా వేగేంత వరకు వేయించుకున్నాము. ఇక్కడ అన్ని పప్పులే కాబట్టి ఈజీగా ఒకేసారి వేసుకోవచ్చు. లాస్ట్కి ఇవి వేగిన తర్వాత జీలకర్ర, తర్వాత మెంతులు వేసుకున్నాము. చాలా బాగుంటుంది ఈ యొక్క పుదీనా పౌడర్ అంటే. మనం దీన్ని దోశలకు కానీ, చపాతీలకు కానీ, లేదు అంటే మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నూడిల్స్, హోమ్ మేడ్ నూడిల్స్ చేసుకున్నప్పుడు కానీ, లేదు అంటే మనం చపాతీతో నూడిల్స్ చేసుకుంటాం. అలాంటి రెసిపీస్ ఏమైనా చేసుకున్నప్పుడు ఈ యొక్క పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇవి వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇంకేమేమి వేయాలో చూద్దాం. హాఫ్ ఆఫ్ ది పార్ట్ వేగిపోయాయి. ఒక 80% వరకు వేగాయి, 60 to 80%. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమేమి వేయాలో చూద్దాము. మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవి కూడా వేసేసుకున్నాము. వేసేసుకుని వీటిని కూడా మంచి అన్ని వేగేంత వరకు ఇప్పుడు వేయించేసుకున్నాము. ఇవి మంచిగా మనకి స్మెల్ మంచిగా వస్తుంది చూడండి. కలర్ మారి అప్పటి వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఏం మాడిపోవు, అన్నీ ఒకసారి వేసాం కదా మాడిపోతాయి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. తర్వాత అటు ఇటు తిప్పుతున్నాం కాబట్టి అన్నీ వేగిపోతాయి, అస్సలు మాడిపోవు అనమాట. మనం తిప్పకుండా ఉంటే మాత్రం మాడిపోతాయి. ఇలా మంచిగా తిప్పేసుకొని వీటన్నిటిని వేయించుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూసారా, ఈ విధంగా గరగలు ఆడుతూ సౌండ్ వస్తుంది కదా, ఇలా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. వీటిని రోస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పప్పులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటిని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవడం చల్లారిన తర్వాత పట్టుకోవాలి. ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి, రెండింటిని కొంచెం చల్లారనిద్దాము. వీటిని వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో పుదీనా వేసేసుకుని డ్రై రోస్ట్ చేయాలి. ఇక్కడ మనము ఆయిల్ వేయద్దు, ఎందుకంటే ఇది పౌడర్ కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి ఆయిల్ ఏం వేయకుండా సిమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. దీనికి మొత్తం అసలు ఏమీ వాటర్ లేకుండా మొత్తం పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అందుకోసమనే మనం ఒక 4-5 గంటలు మంచిగా వాష్ చేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి ఫ్యాన్ కింద, చాలా వరకు డ్రై అయిపోతుంది. నేను నిన్ననే డ్రై చేసుకొని పెట్టుకున్నాను. నైట్ మళ్ళీ కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట, మార్నింగ్ టైంలో చేసుకుందాంలే అనేసి. ఇది మంచిగా రోస్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కలర్ మారిపోతుంది కదా, ఇది ఇంకొక 2 నిమిషాలు వేయించుకున్నాం అనుకోండి. అలా మార్చేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇంత వేస్తున్నాను సరిపోతుంది. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ యొక్క పుదీనా ఉంది, ఆ పుదీనా కూడా వేసుకుందాము. ముందుగా దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 సార్లు తిప్పేసాను. తర్వాత దీంట్లో మనం ఈ యొక్క పుదీనా ఉంది కదా, ఈ యొక్క పుదీనాను కూడా వేసేసుకొని ఇక మనం ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంతో, నెయ్యితో తిన్నా, దోశతో తిన్నా, దోశతో మీన్స్ దోశ పైన మనం ఈ యొక్క పౌడర్ వేసేసుకొని మనము దోశ వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒక 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనము ఒక 8 బాక్స్లోకి వేసి పెట్టేసుకున్నాం అనుకుని 1 month వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో.